अवतार मेहर बाबा की जय। భగవత్ వచనములు గాడ్ స్పీక్స్ 4వ భాగము పునర్జన్మ సంస్కార రహిత చైతన్య సమతౌల్యము reincarnation and the impressionless equipoise of consciousness. ఆత్మ తన చైతన్యమును వికసింపచేసుకునే క్రమంలో వివిధములైన పరిమిత స్థూల ఉపాధులతో ఎరుకతో తాదాత్మ్యత చెందుతూ ఉన్నప్పుడు దానితో పాటు ఏకకాలంలో ఎరుక లేకుండానే అయినా అది తన పరిమిత సూక్ష్మ ఉపాధితోనూ పరిమిత మానసిక ఉపాధితోనూ కూడా తాదాత్మ్యత చెందుతూ వచ్చింది. ఈ పరిమిత సూక్ష్మ మానసిక ఉపాధులు తొలి ప్రేరణ మొదలుకొని చైతన్య వికాస క్రమమంతటిలోనూ పొందికైన సాదృశ్యమైన ఎరుకలేని సఖ్యతతో ఆత్మతో అనుసంధింపబడుతూ వచ్చాయి. ఉత్కృష్టము ఉన్నతము అయిన చైతన్యమును వికసింపచేసుకునే క్రమంలో ప్రోగు చేసుకున్న సంస్కారములను అనుభవించడానికి మాధ్యమములుగా పనిచేసిన పరిమిత స్థూల ఉపాధుల నుండి ఆత్మ తరచుగా ఎరుకతో విడివడుతూ వచ్చినప్పటికీ అది ఎరుకతో కానీ ఎరుక లేకుండా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తన పరిమిత సూక్ష్మ ఉపాధి నుండి కానీ తన పరిమిత మానసిక ఉపాధి నుండి కానీ ఎన్నడూ తనను విడుదల చేసుకోలేకపోయింది. తద్భిన్నముగా ఆత్మ ఏదైనా ఒక పరిమిత స్థూల ఉపాధి యొక్క మాధ్యమం తోడి తన తాదాత్మ్యతను విడుదల చేసుకున్నప్పుడు ఈ ఆత్మ యొక్క పరిమిత మానసిక ఉపాధిచే నిలుపుకోబడి ప్రతిఫలిస్తూ ఉండే పరిమిత స్థూల ఉపాధి తాలూకు సంస్కారములను అనుభవించడానికి గాను ఆత్మ యొక్క చైతన్యమును తర్వాతి పరిమిత స్థూల ఉపాధి యొక్క మాధ్యమముతో తాదాత్మ్యత పొందించి స్వభావాన్నివ్వడానికై ఆత్మను పరిమిత శక్తితో దృఢతరమునిచ్చేది. ఆత్మకు పరిమిత సూక్ష్మ ఉపాధితో ఎరుక లేకుండా ఉండిన అనుసంధానమే ఆత్మ యొక్క ఉత్కృష్టము ఉన్నతము అయిన చైతన్య వికాసముతో పాటు ఆత్మ యొక్క పరిమిత సూక్ష్మ ఉపాధి యొక్క పరిణామము కూడా జరగడం సహజమే. అంతకంతకు ఎక్కువయ్యే స్థూల చైతన్యమును పొందే ఆత్మ యొక్క చైతన్యము తత్పూర్వపు తక్కువ స్థాయికి చెందిన పరిమిత స్థూల ఉపాధుల మూసలే అయినా ఎక్కువ స్థాయికి చెందిన పరిమిత స్థూల ఉపాధులతో తాదాత్మ్యత చెందడానికి గాను ఈ పరిమిత సూక్ష్మ ఉపాధి ఆత్మను ఎక్కువైన పరిమిత శక్తితో పరిపుష్టం చేస్తుంది. అదేవిధంగా ఆత్మ యొక్క అంతకంతకు ఎక్కువయ్యే చైతన్య వికాసము మూలమును పొందబడి ప్రోగు చేసుకోబడే అంతకు ఎక్కువయ్యే అసంఖ్యాకమైన వివిధ సంస్కారములకు స్థానమిచ్చి వాటిని నిలుపుకొని ప్రతిఫలించడానికి గాను ఏకకాలంలో పరిమిత మానసిక ఉపాధి యొక్క పరిణామము కూడా జరుగుతుంది. ఈ విధముగా ఆత్మ వివిధ జాతుల వృక్ష ఉపాధులతో తాదాత్మ్యత చెందడానికి ఉన్ముఖమవుతున్నప్పుడు బాగుగా పరిణితి చెందిన పరిమిత సూక్ష్మ ఉపాధితోనూ పరిమిత మానసిక ఉపాధితోనూ ఆత్మ యొక్క అనుసంధానమునకు సంబంధించిన అగుపించే చిహ్నాలను అభివృద్ధి చెందిన పరిమిత సూక్ష్మ మానసిక ఉపాధులు ఎక్కువగా చూపడం ప్రారంభిస్తాయి.
వృక్ష ఉపాధులలో సంభవించే వివిధములైన వేగవంతమైన మార్పుల రూపంలోనూ ఆత్మరక్షణ అర్హతను బట్టి జీవించడం వంటి వింతైన వివిధములైన అర్థవంతమైన చిహ్నాలను ప్రదర్శించడంలోనూ ఇవి అగుపిస్తాయి. క్రిమి, పక్షి, మత్స్య ఉపాధులలో ఆత్మ యొక్క పరిమిత మానసిక ఉపాధికి సంబంధించిన ఈ ఉన్ముఖత క్రమక్రమంగానూ స్థిరంగానూ ప్రవృత్తి లేక స్వభావంగా మారుతూ చివరకు జంతు ఉపాధిలో ఈ ప్రవృత్తి ఆత్మ యొక్క పరిమిత మానసిక ఉపాధికి సంబంధించిన పరిమిత అవస్థలలో ఒకటిగా పూర్తిగా వ్యక్తమవుతుంది. క్రమక్రమంగా ఈ ప్రవృత్తి ఇంకా ఎక్కువగాను సంపూర్ణంగాను బుద్ధిగా మార్పు చెందుతుంది. స్థూల ప్రపంచమును అనుభవిస్తున్న స్థూల చైతన్యయుత మానవ ఆత్మ యొక్క మానవ ఉపాధిలో మానసిక ఉపాధి వ్యక్తం చేసే పరిమిత అవస్థలలో అత్యున్నతమైనది ఈ బుద్ధి. అందుచేత మానవ ఉపాధిలో మాత్రమే సూక్ష్మ శరీరము, మానసిక శరీరము పూర్తిగా వృద్ధి చెంది ఉన్నందువలననే ఎరుకతో మానవ ఉపాధితో అనుసంధింపబడే ఆత్మ స్థూలం యొక్క పూర్తి ఎరుకతో పాటు మానవ శరీరమును, సూక్ష్మ శరీరమును, మానసిక శరీరమును పూర్తిగా పొంది ఉంటుంది. ఆత్మ మానవ ఉపాధిలో చైతన్యమును పొంది ఆ కారణముగా స్థూల ప్రపంచమును అనుభవిస్తున్నప్పటికీ స్థూల చైతన్యయుత మానవ ఆత్మకు సంబంధించిన సూక్ష్మ శరీరం యొక్క ఎరుక ఉండదు. అందువలన అది సూక్ష్మ ప్రపంచమును అనుభవించలేదు. అది మానసిక శరీరం యొక్క ఎరుకను కూడా కలిగి ఉండదు. అందుచేత మానసిక ప్రపంచమును కూడా అనుభవించలేదు. ఆత్మ కేవలం స్థూల చైతన్యమును మాత్రమే కలిగి ఉండి సూక్ష్మ మానసికముల ఎరుక లేకుండా ఉన్నప్పటికీ అది స్థూల భూమికపై పరోక్షముగా గాని సూక్ష్మ మానసిక శరీరముల ద్వారా పనిచేస్తుంది. స్థూల చైతన్యయుత మానవ ఆత్మ తన సూక్ష్మ మానసిక శరీరముల యొక్కయు సంబంధిత సూక్ష్మ మానసిక ప్రపంచముల యొక్కయు ఎరుక లేనందువలన సూక్ష్మమునకు సంబంధించిన శక్తిని మానసికంగాను సంబంధించినటువంటి మనసును అనుభూతి పొందకపోయినా అది అణుశక్తి వంటి వివిధ భౌతిక అవస్థల ద్వారా శక్తిని వినియోగించుకోగలదు. అలాగే కోరికలు, ఉద్రేకములు, ఆలోచనలు వంటి మనసుకు సంబంధించిన వివిధ స్థూల అవస్థల ద్వారా అది మనస్సును వినియోగించుకోగలదు. వీటిలో కోరిక మనసు యొక్క ప్రబలమైన అవస్థను సూచిస్తాయి. ఇప్పుడు మొట్టమొదటి మానవ స్థూల ఉపాధి యొక్క స్థూల చైతన్యమును కలిగి ఉండి సూక్ష్మ మానసిక ఎరుక ఇంకా లేకుండా ఉన్న ఈ ఆత్మ స్థూల ప్రపంచంలో తాను అప్పుడే విడిచిపెట్టిన చిట్ట చివరి జంతు స్థూల ఉపాధి సంబంధమైన సంస్కారాలను అనుభవిస్తుంది. చిట్ట చివరి జంతు స్థూల ఉపాధికి సంబంధించిన సంస్కారములన్నీ ఖర్చయిపోగానే మొట్టమొదటి మానవ స్థూల ఉపాధి ఆత్మ నుండి విడివడవడం సహజమే. ఆత్మ యొక్క ఈ అనుభవం విశ్వవ్యాప్తంగా మానవుని మరణంగా వ్యవహరింపబడుతుంది. ఇంతకు ముందే వివరించినట్లుగా ఈ ఆత్మ మొట్టమొదటి మానవ స్థూల ఉపాధి నుండి విడిపడినప్పటికీ అది తన సూక్ష్మ మానసిక ఉపాధుల ద్వారా లేక దేహముల నుండి ఎన్నడూ విడివడదు. ఈ ఆత్మ మొట్టమొదటి నూతన స్థూల ఉపాధి నుండి విడివడినప్పటికీ విడిచిపెట్టిన మొట్టమొదటి మానవ ఉపాధికి సంబంధించిన సంస్కారములను సూక్ష్మ మానసిక దేహముల ద్వారా నిలుపుకొని అనుభవిస్తుందని
విసర్జింపబడిన గత మానవ ఉపాధి సంబంధమైన సంస్కారములను ఖర్చు పెట్టడానికై తనను మరల అత్యంత తదుపరి మానవ ఉపాధితో అనుసంధింప చేసుకుంటుందని ఇంతకు ముందు వివరించబడింది. వాస్తవానికి ఈ అత్యంత తదుపరి మానవ ఉపాధి ఆత్మ నుండి విడుదల పొందిన గత ఉపాధి తాలూకు నిలుపుకోబడిన గత సంస్కారముల ప్రోగుచే రూపొందించబడిన మూస తప్ప మరి ఏది కాదు. ఈ విధంగా అత్యంత తదుపరి మానవ ఉపాధితో ఆత్మ అనుసంధింపబడడం విశ్వవ్యాప్తంగా మానవుని జననంగా వ్యవహరింపబడుతుంది. మానవుని మరణమునకు తదుపరి జననమునకు మధ్య ఉన్నట్లుగా అగుపించే వ్యవధి స్థూల చైతన్యయుత ఆత్మ పూర్తిగా వృద్ధి పొందిన తన సూక్ష్మ మానసిక శరీరములతో అనుసంధింపబడి అప్పుడే విడివడిన మానవ ఉపాధిచే ప్రోగు చేసుకోబడిన వ్యతిరిక్త సంస్కారముల యొక్క ప్రబలమైన ప్రతిరూపములను అనుభవములను పొందే సమయం మరణమునకు జననమునకు మధ్య ఉన్నట్లుగా అనిపించే వ్యవధిలో ఆత్మ యొక్క స్థితి సాధారణంగా నరకము అని కానీ స్వర్గము అని కానీ వ్యవహరింపబడుతుంది. ఇప్పుడు పూర్తి చైతన్యము కలిగి ఉన్న మానవ ఉపాధిలోని చైతన్యయుత ఆత్మ యొక్క చైతన్యం మధ్య మధ్యలో అనుసంధింపబడుతూ విడివడుతూ ఉండే ప్రక్రియ పునర్జన్మ క్రమము పడుతుంది. ఇప్పుడు సూక్ష్మ మానసికములతో మాత్రమే అనుసంధింపబడిన ఆత్మచే అనుభవించబడే ద్వంద్వములకు సంబంధించిన సంస్కారములలో ప్రబలమైన ప్రతిరూపము పుణ్యము లేక మంచితనమునకు సంబంధించినదైతే ఆత్మ స్వర్గములో ఉన్నట్లుగా చెప్పబడుతుంది. అది గనుక పాపము లేక చెడుకు సంబంధించినదైతే ఆత్మ నరకంలో ఉన్నట్లు చెప్పబడుతుంది. ఆత్మ స్థూల మానవ ఉపాధి నుండి విడివడినప్పుడు ద్వంద్వ సంస్కారములలో ప్రబలమైన ఉండే వాటిని అనుభవించే ఆత్మ యొక్క చైతన్యపు తీవ్ర అనుభవ స్థితులే స్వర్గ నరక స్థితులు. సాధారణంగా ప్రజలు విశ్వసించేటట్లుగా ఆత్మ స్వర్గమును కానీ నరకమునకు కానీ వెళ్ళదు. ఎందుచేతనంటే అది శాశ్వతంగా అనంతమైనది, శాశ్వతంగా పరమాత్మలో ఉన్నది. సంస్కారాలను అనుభవింపచేసేది ఆత్మ యొక్క చైతన్యమే మరియు ఆ సంస్కారములను అనుభవించేది ఆత్మ యొక్క చైతన్యమే. విడిచిపెట్టబడిన గత మానవ ఉపాధికి సంబంధించిన వ్యతిరేక సంస్కారములలో ప్రబలమైన అవస్థ అనుభవింపబడి ఖర్చు చేయబడి ద్వంద్వ సంస్కారముల మధ్య సమతౌల్యము ఇంచుమించుగా సాధింపబడబోతున్నప్పుడు ఈ సమయంలో ఆత్మ ఇంచుమించుగా సమతుల్య స్థితిని పొందబోతున్న వ్యతిరేక సంస్కారముల మూస అయిన అత్యంత తదుపరి మానవ ఉపాధితో తనంత తానే అనుసంధింపబడుతుంది. ఈ విధంగా ఆత్మ యొక్క స్థూల చైతన్యము స్వర్గస్థితిని కానీ నరక స్థితిని కానీ అనుభవించిన తర్వాత గత జన్మకు సంబంధించిన ద్వంద్వ సంస్కారములలో మిగిలిన వాటిని అనుభవించి ఖర్చు చేయడానికి గాను తదుపరి మానవ ఉపాధితో అనుసంధింపబడుతుంది. ఇంతకు ముందే చెప్పినట్లుగా ఆత్మ యొక్క ఈ తదుపరి మానవ ఉపాధి గత ఉపాధి యొక్క అవిశిష్టత వ్యతిరేక సంస్కారముల మోసియే తప్ప అన్యమేమీ కాదు. ఈ విధంగా అంతులేనట్లుగా అగుపించే జనన మరణ శృంఖములలో మానవ ఉపాధుల నిర్మాణం క్షయము కొనసాగుతూ ఉంటుంది. ఆత్మ స్థూల చైతన్య వికాస పరంపర అంతటి ద్వారా పూర్తి స్థూల చైతన్యమును పొందిన పిమ్మట మానవ ఉపాధులలో జరిగే పునర్జన్మ క్రమమిది. ఆత్మ యొక్క ఎరుకలేని స్థితి మొదలుకొని
అది పూర్తి స్థూల చైతన్యమును పొందే వరకు స్థూల చైతన్యమును అనుభవిస్తున్నప్పుడు ఆత్మ ఏకైక్యము, అవిభాజ్యము, రూపరహితము మరియు శాశ్వతంగా పరమాత్మలో ఉన్నది. పరిణామ క్రమమంతటిలోనూ తన శాశ్వత అనంత స్థితి యొక్క ఎరుకను పొందడం కొరకై ఎరుక లేని ఆత్మలో వ్యక్తమైన తొలి ప్రేరణ యొక్క ఆయత్నకృతమైన ఫలితమే పునర్జన్మ. ఇంతకు ముందే చెప్పబడినట్లుగా ఆత్మ యొక్క చైతన్య పరిణామ చక్రము విడిచిపెట్టబడిన తక్కువ స్థాయి ఉపాధులకు సంబంధించిన సంస్కారములను ఖర్చు పెట్టడంలో, అంతకు ముందు ఉన్నతమైనటువంటి ఉపాధులను వికసింప చేసుకోవడంతో పాటు అధికమైన ఉత్కృష్టమైన చైతన్యమును వికసింప చేసుకున్నదని మనమిప్పుడు అవగాహన చేసుకోవచ్చు. ఈ విధంగా ఆత్మ యొక్క చైతన్యము ఆత్మను స్థూల ప్రపంచమునకు సంబంధించిన అంతకు ముందు ఉన్నతమైన స్థూల జాతులతో తాదాత్మ్యత పొందేటట్లు, వాటికి సంబంధించిన వివిధములైన అసంఖ్యాక అనుభవములను ప్రోగు చేసుకునేటట్లు అగుపిస్తుంది. ఆత్మ యొక్క చైతన్యము అనుసంధింపబడిన ఖచ్చితమైన ప్రధానమైన వాస్తవమైన స్థూల ఉపాధులు శిల నుండి లోహమునకు, లోహము నుండి వృక్షమునకు, వృక్షము నుండి క్రిమికి, క్రిమి నుండి మత్స్యమునకు, మత్స్యము నుండి పక్షికి, పక్షి నుండి జంతువునకు, చివరగా జంతువు నుండి మానవునకు వేసే 7 గంతులచే వేరు చేయబడతాయి. ప్రథమ ప్రేరణ యొక్క అత్యంత పరిమితమైన ప్రథమ సంస్కారము ఎరుకలేని ఆత్మకు అత్యంత పరిమితమైన ప్రథమ చైతన్యమునిచ్చింది. క్రమక్రమంగా వివిధములైన సంస్కారములు ఆత్మకు ఎక్కువైన పరిమిత చైతన్యమును సంప్రాప్తింపచేశాయి. తుదకు ఆత్మ ప్రప్రథమ మానవ ఉపాధితో తాదాత్మ్యత చెందినప్పుడు చైతన్య వికాసము సంపూర్ణమైంది. మానవ ఉపాధిలో ఆత్మ పూర్తి అయిన సంపూర్ణ అయిన చైతన్యమును పొందుతుంది. అందువలన ఆత్మ ఇప్పుడు మానవ ఉపాధిలో పూర్తి అయిన సంపూర్ణమైన చైతన్యమును పొంది ఉన్నందువల్ల చైతన్యమును వికసింప చేసుకోవడానికై మరే ఇతర ఉన్నత ఉపాధి యొక్క అవసరము లేదు. ఈ చైతన్యము పూర్తి అయినది, సంపూర్ణమైనది. ఈ ఆత్మ పూర్తి అయిన సంపూర్ణమైన చైతన్యమును పొందినప్పటికీ దానికింకా తాను ఏకైక్యము, అవిభాజ్యము, శాశ్వతము, అనంతముననేటువంటి ఎరుక ఎంత మాత్రం లేదు. అది అనంత శక్తి జ్ఞానానందములను అనుభవించదు. అయితే అది మానవ ఉపాధితోనూ దాని వివిధ అవస్థలతోనూ తన తాదాత్మ్యత యొక్క పూర్తి ఎరుకను మాత్రమే కలిగి ఉండి స్థూల ప్రపంచమును పూర్తిగా అనుభవిస్తుంది. మానవ ఉపాధి సంబంధమైన స్థూల సంస్కారముల అక్కరలేని భారము మూలంగా పూర్తి చైతన్యంతో ఉన్నటువంటి ఆత్మ తన ఆది మూలమైన అనంత స్థితిని గురించి ఇంకా ఎరుక లేకుండానే ఉంది. ఇప్పుడు మరణించిన మానవ ఉపాధికి సంబంధించిన ఈ సంస్కారములు పొందబడిన పూర్తి చైతన్యమునకు ఇంకా పట్టుకొని వేలాడుతూ ఉంటాయి. ఎప్పటి మాదిరిగానే ఆత్మ యొక్క చైతన్యము అప్పుడే విడువడిన మానవ ఉపాధికి సంబంధించిన ఈ స్థూల సంస్కారములలో కేంద్రీకృతమవుతుంది. చైతన్యమును ఈ సంస్కార భారము నుండి విడుదల చేసే ప్రయత్నంలో ఆత్మ యొక్క స్థూల చైతన్యము పునర్జన్మ పరంపరలో అసంఖ్యాకమైన వ్యతిరేక అనుభవముల ద్వారా ఈ సంస్కారములను అనుభవించి ఖర్చు పెట్టడానికై ఆత్మను ఉన్ముఖం చేస్తుంది. ఈ పునర్జన్మ క్రమంలో ఆత్మ యొక్క చైతన్యము సంస్కార భారము నుండి తనను విముక్తమర్చుకోవడానికే చేసే ప్రయత్నంలో ప్రతి దశలోనూ మరింతగా బంధింపబడుతూ ఉంటుంది.
వ్యతిరేక సంస్కారాల అనుభవములకు సంపూర్ణమైన సమతుల్యత సిద్ధించబోతున్నప్పుడు సరిగా అప్పుడే తదుపరి నూతన మానవ ఉపాధితో తనను అనుసంధింప చేసుకొని ఆత్మ యొక్క చైతన్యముచే ఈ సమతుల్యత భంగపరచబడుకుంటుంది. ఈ అనుసంధానమే కనుక లేనట్లయితే సంస్కారముల ప్రభావము సత్సంధమైనటువంటి సమాన పరిణామం కలిగిన వ్యతిరేక అనుభవములచే తటస్థతను పొంది ఆ విధముగా ఆత్మ యొక్క చైతన్యము సమస్తమైన ద్వంద్వ సంస్కారముల నుండి విముక్తమై ఉండేది. ఇక్కడ సున్నితపు త్రాసు యొక్క పోలిక సమంజసంగా ఉంటుంది. పరిణామ క్రమంలో ఆత్మ పొందిన చైతన్యము సున్నితపు త్రాసులో ఉండే సూచికను ప్రోలుతుంది. త్రాసు యొక్క రెండు పల్లెములు పుణ్య పాపములు మొదలైన వ్యతిరేక సంస్కారముల అసమభారములచే నింపబడుతూ ఉంటాయి. ఈ విధంగా త్రాసు మధ్య ఉండే ఆధారం వద్దనున్న సూచిక వలె వ్యవహరింపబడేటువంటి చైతన్యము నిశ్చలతను పొందడానికి ప్రయత్నిస్తుంది. అనుభవించడానికి మిగిలి ఉన్న ద్వంద్వముల సంస్కారముల సమానముగా ఉన్నంత వరకు ఇది అసాధ్యం. అందుచేతనే ఆత్మ యొక్క స్థూల చైతన్యం ద్వంద్వ సంస్కారముల మధ్య పూర్తి సమత్వమును పొందడానికి గాను ప్రబలంగా ఉన్న వ్యతిరేక సంస్కారముల అనుభవమును నిరంతరం ఆపేక్షిస్తూ ఉంటుంది. అయితే విషాదమేమిటంటే ప్రబలంగా ఉన్న వ్యతిరేక సంస్కారములను క్రమక్రమంగా అనుభవించడం ద్వారా ఆత్మ యొక్క స్థూల చైతన్యం సమతుల్యతతో శూన్యస్థానమును చేరబోతున్న వెంటనే ఆత్మ యొక్క చైతన్యము ప్రబలంగా ఉన్న వ్యతిరేక సంస్కారములను అనుభవించడంలో తప్పనిసరిగా చాలా ఎక్కువగా నిమగ్నమవుతుంది. ఈ సంస్కారములను అనుభవించడం లేక ఖర్చు పెట్టడం ఏ స్థాయి వరకు జరుగుతుందంటే ఈ సంస్కారములు తగ్గిపోయి అంతకుముందు ప్రబలంగా లేని వ్యతిరేక సంస్కారములు ఇప్పుడు ప్రబలమవుతాయి. దీనితో సమతౌల్యములో గొప్ప భంగబాటు కలిగి తత్ఫలితంగా త్రాసు యొక్క ఆధారం వద్ద సూచికగా వ్యవహరిస్తున్న చైతన్యము అంతకు ముందున్న అనుభవమునకు వ్యతిరిక్త దిశ వైపు మొగ్గుతుంది. సరిగా ఈ తరుణంలో ఆత్మ యొక్క చైతన్యము ఇప్పుడు నూతనంగా ప్రబలమైన వ్యతిరేక సంస్కారములను మరొక మానవ ఉపాధి ద్వారా అనుభవించడానికి ఆయత్తమవుతుంది. ఇప్పుడు ఎక్కువ ప్రబలంగా ఉన్న వ్యతిరేక సంస్కారములను ఖర్చు పెట్టడాన్ని ఆపేక్షించే ఆత్మ యొక్క చైతన్యపు ఆవశ్యకతను సంతృప్తిపరిచే మాధ్యమముగా మానవుడు ఉపాధిని జన్మిస్తున్నాడు. ఇప్పుడు ఈ మానవ ఆత్మ వ్యక్తం చేసే ప్రబలమైన లక్షణములు ఈ నూతన మానవ ఉపాధి ఏ ప్రబలమైన వ్యతిరేక సంస్కారములచే మలచిబడనిదో ఆ సంస్కారములకు అనుగుణంగా ఉండడం సహజమే. ఈ విధంగా పూర్తిగా అభివృద్ధి చెందిన సూక్ష్మ మానసిక శరీరములచే దృఢతరం చేయబడిన పూర్తి స్థూల చైతన్యయుత మానవ ఆత్మ అంతులేని అనుభవ పరంపరలో భిన్న ధ్రువముల వల్లే ఉండే పరస్పర విరుద్ధమైన ద్వంద్వ సంస్కారములకు సంబంధించిన అసంఖ్యాకమైనటువంటి వివిధ అనుభవములను పునర్జన్మ క్రమంలో అనుభవించి తీరాలి. స్థూల శరీరంతో అనుసంధానం ద్వారా ఆత్మ తాను పూర్వము ప్రోగు చేసుకున్న వ్యతిరేక సంస్కారములను రహితపరుచుకోగూరుతుంది. కానీ చాలా అరుదుగా మాత్రమే దానిలో సఫలమవుతుంది. తద్భిన్నముగా అది తరచుగా నూతనమైన ద్వంద్వ సంస్కారములను ప్రోగు చేసుకుంటుంది. ఏ సంస్కారములు స్థూల ఉపాధికి అస్తిత్వమును కలిగించినవో ఆ సంస్కారములను ఆ ఉపాధి రహితపరుచుకోబోతున్న తరుణంలో అది విసర్జింపబడుతుంది.
మిగిలి ఉన్న వ్యతిరేక సంస్కారములు పుణ్య పాపముల ప్రాబల్యమును అనుసరించి ఆత్మను స్వర్గమునకు గాని నరకమునకు గాని నడిపిస్తాయి. ఉపాధి లేకుండా ఉన్న స్థితిలో కూడా ప్రాణము పోయబడిన సంస్కారములను తనలో తాను అనుభవించడం ద్వారా వ్యతిరేక సంస్కారాలన్నీ ఖర్చు పెట్టబడగోరుతాయి. అయితే ఇక్కడ కూడా స్వర్గ లేక నరక స్థితిలో సంస్కారరహిత సమతుల్యత సాధారణంగా సమీపిస్తుంది, కానీ తప్పిపోతూ ఉంటుంది. మిగిలి ఉన్న ప్రబలమైన వ్యతిరేక సంస్కారములు ఆత్మ యొక్క చైతన్యమును మరొక నూతనమైన స్థూల ఉపాధితో అనుసంధింపబడేటట్లు ప్రేరేపిస్తాయి. సంపూర్ణమైన సమతుల్యత అనేది మరణంలోనూ జననంలోనూ కూడా ఉండడం లేదు. అది స్థూల ప్రపంచంలో మాత్రమే సాధించబడుతుంది. అందుచేత సంస్కారరహిత సమతుల్యతలో స్థిరపడడంలో చైతన్యం సఫలమయ్యే వరకు స్థూల భువనములో అంతులేని జీవన పరంపర అవిశిష్టత సంస్కారములచే పరిపోషించబడుతూ ఉంటుంది. పునర్జన్మకు సంబంధించిన ప్రతి దశలోనూ ప్రతి స్థితిలోనూ పూర్తిగా మానవ చైతన్యయుత ఆత్మ యొక్క చైతన్యం తాను తాదాత్మ్యత చెంది విడుదల పొందిన మానవ ఉపాధులకు సంబంధించిన అంతకంతకు ఎక్కువ గాఢమయ్యే సంస్కారాలలో స్థిరంగా కేంద్రీకృతమవుతుంది. గాఢమైన ఈ సంస్కారముల నుండి విముక్తి ఉన్నట్లు అగుపించదు. ఈ సంస్కారములు అనుభవింపబడి ఖర్చు పెట్టబడాలి. సంస్కారములు ఎంత ఎక్కువగా అనుభవించబడితే అంత ఎక్కువగా అవి గాఢమవుతాయి. పూర్తి మానవ చైతన్యయుత ఆత్మ యొక్క చైతన్యం సంస్కారముల యొక్క గాఢతను పరుచుకోవడానికి ఒకే ఒక మార్గం ఉన్నది. అనుభవించబడే ప్రతి సంస్కార అనుభవము సృష్టించే ప్రతి సంస్కారము ఏదో ఒక రీతిలో తద్వితరిక్త సంస్కారంతో సరితూగే విధంగాను ఎక్కువగాను మరింత వేగవంతంగాను త్వరితగతిని ఈ సంస్కారములను అనుభవించడమే ఆ మార్గం. పునర్జన్మ క్రమమంతటిలోనూ పరస్పర వ్యతిరిక్త సంస్కారముల ప్రతి సంతులనము కొనసాగుతూ ఉంటుంది. ఈ నాటకమే పునర్జన్మ క్రమమును పరిపోషిస్తూ ఉంటుంది. అజ్ఞానపు సంఖ్యల నుండి మానవ చైతన్యయుత ఆత్మ యొక్క అంతిమ విమోచనము, ఆత్మ చైతన్యము యొక్క అంతిమ అనుభూతి ఈ నాటకము పైననే ఆధారపడతాయి. ఈ విధంగా పునర్జన్మ ప్రక్రియలో పూర్తిగా స్థూల చైతన్యయుత మానవ ఆత్మ అంతులేనట్లుగా అగుపించే ఏకరీతి అనుభవ పరంపరలో పరస్పరము భిన్న ద్రోమ వంటి సంస్కారములకు సంబంధించిన అసంఖ్యాకమైన వివిధ అనుభవములను అనుభవించి తీరాలి. అందువలన ఇప్పుడు పూర్తి చైతన్యమును కలిగి ఉన్న స్థూల చైతన్యయుత మానవ ఆత్మ స్థూల ప్రపంచంలో ద్వంద్వములు అనుభవాలను పొందుతున్నప్పుడు ఆత్మ యొక్క చైతన్యము అనేక మారులు తనను పురుషునిగాను తదుపరి స్త్రీగాను తద్విరుద్ధంగా వివిధ కులములలో మత సాంప్రదాయాలలో జాతీయతలో రంగులలో వివిధ ప్రదేశములలో ఒక మారు ధనవంతుడిగాను తదుపరి నిరుపేదగాను ఒక్కొక్క మారు ఆరోగ్యవంతునిగాను కొన్ని మార్లు రోగిష్టిగాను తాదాత్మ్యత చెందవలసి ఉంటుంది, అనగా పునర్జన్మల నెత్తవలసి ఉంటుంది. ఈ క్రమమంతటిలోనూ ఆత్మ యొక్క చైతన్యం వ్యతిరేక సంస్కారములను సమీక్షించుకుంటూ వ్యతిరేక సంస్కారములను సృష్టించుకుంటూ ఏకకాలంలో వ్యతిరేక అనుభవముల ద్వారా వాటిని ఖర్చు పెట్టుకుంటూ ఉంటుంది. ఈ విధములైనటువంటి వ్యతిరేక సంస్కారముల ద్వారాను వాటి తాలూకు వ్యతిరేక అనుభవముల ద్వారాను మాత్రమే స్థూల ప్రపంచంలో స్థూల చైతన్యయుత మానవ ఆత్మ
లక్షలాది జనన మరణ తర్వాతను జనన మరణ సంబంధమైన ఈ వ్యతిరేక అనుభవముల ద్వారాను బహుశా ఏదో ఒక నాడు అవిశిష్టత గాఢమైన వ్యతిరేక సంస్కారాలను సంతులన పరుచుకోవడం లేక పలుచన పరుచుకోవడం సాధ్యం కావచ్చును. మానవ ఉపాధులలో ఈ జనన మరణ చక్రమే చివరకు స్థూల చైతన్యయుత మానవ ఆత్మ యొక్క పూర్తిగా వికసించిన చైతన్యమును తన ఈ చైతన్యము వ్యావర్తనం పొందేటట్లు పురికొల్పుతుంది. ఈ చైతన్య వ్యావర్తనము ఎంత లోతు వరకు సాగేటట్లు పురిగొల్పుతుందంటే ఈ ఆత్మ యొక్క పూర్తిగా వ్యావర్తనం పొందిన చైతన్యము తన స్వీయ అనంత శాశ్వత స్థితి యొక్క సత్యత్వమును అనుభూతి చెందుతుంది. అటువంటి అనుభూతిని పొందుతుంది. ద్వంద్వములకు సంబంధించిన స్థూల సంస్కారములు క్రమక్రమంగా బలహీనమై తక్కువ గాఢమయ్యే కొలది చైతన్యము యొక్క ఈ వ్యావర్తన ప్రక్రియ క్రమక్రమంగా జరుగుతూ ఉంటుంది. ఈ దశలో చైతన్య వ్యావర్తనము లోనికి చుట్టుకునే కొలది స్థూల చైతన్యయుత మానవ ఆత్మ యొక్క చైతన్యం క్రమక్రమంగా స్థూల ప్రపంచము నుండి విడుదల పొంది క్రమక్రమంగా స్థూల ప్రపంచ సంబంధమైన సంస్కారముల అనుభవం నుండి విడివడుతుంది. ద్వంద్వములకు సంబంధించిన స్థూల సంస్కారముల యొక్కయు ద్వంద్వములకు సంబంధించిన స్థూల అనుభవముల యొక్కయు పరిమితిని దారితీసి తిరుగులేని పునర్జన్మ క్రమం ద్వారా వ్యతిరేక సంస్కారములు చాలా చాలా సుదీర్ఘమైన ప్రక్రియలో క్రమక్రమంగా పలుచనైనప్పుడు మాత్రమే స్థూల చైతన్యం యొక్క వ్యావర్తనము సాధ్యమవుతుంది. అవతార్ మెహర్ బాబా की जय।